ధ్యానం మనకు నడిపిస్తా వచ్చాడు. నిజంగా దేవుడు ఎట్లా నడిపిస్తాడు అనేది అది ఎంతో ఆశ్చర్యము. ఆ యొక్క నింద అనే దాని గురించి ఆ పాటలో అంతా కూడా ఉంది కదా. ఆ, మనం కూడా ఎన్నోసార్లు ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి నిందలు అంటే అన్యాయంగా నిందకుండా వెళ్తా వస్తాము. కొన్నిసార్లు మనం కూడా మన యొక్క బలహీనతల కారణాన్ని బట్టి ఇతరులను నిందిస్తూ ఉంటాం. నింది కొన్నిసార్లు నిందిస్తాము, కొన్నిసార్లు మనం కూడా నిందపాలైతా ఉంటాము. మనం ఏ కేటగిరీలో ఉన్నాము అనేది మనం చూసుకోవాలి. నిజంగా దేవుని కోసం మనం నింద తీసుకుంటే అది ఎంతో మంచిది. ఆయన్ను మనం ఒక రోజు కలిసినప్పుడు అది మనకు గొప్ప బహుమానాన్ని తెచ్చేటువంటిదిగా ఉంటది. కానీ మనం ఇతరులను నిందించేటువంటి వారంగా ఉంటే మాత్రము అది మనకు ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు దేవుడు మనకు శిక్షిస్తా వస్తాడు. అటు రీతిగా మనం చేయకుండా ఉండడానికి. ఈరోజు వాక్య భాగం నిమిత్తము ప్రకటన 13వ అధ్యాయము 9, 10 వచనాలు చూసుకుంటా వద్దాము. ప్రకటన 13, 9, 10 నేను చదువుతాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేవి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. 12 అధ్యాయం. అవునండి. 13 చెప్పు. సరే, ప్రకటన 12, 9, 10 వచనాలు. ఇక్కడ ఆ, చూస్తే ఒక వచనాల్లో సాతాను అపవాది వాడి గురించి ఏం రాయబడిందంటే మోసపుచ్చువాడు మళ్ళీ నేరం మోపువాడు అని ఇక్కడ రెండు రాయబడతా వచ్చాయి. 9వ వచనంలో వచ్చేసి మోసపుచ్చువాడు, ఇంకా 10వ వచనంలో వచ్చేసి సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది అనే ఫుట్ నోట్ లో సాతాను. ఇక్కడ మనం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తా వచ్చినప్పుడు ఒకప్పుడు మన యొక్క స్వభావము అంటే ఆదాము పిల్లలుగా మనం పిలువబడతా వచ్చాము. అప్పుడు ఏదైనా తోటలో కూడా ఆదాము దేవుడు వచ్చి ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతా వచ్చినప్పుడు, లేకుంటే ఆ యొక్క ఫలం తిన్నావా అని అడుగుతా వచ్చినప్పుడు తను ఏం చెప్తా వచ్చాడంటే హవ్వ మీదికి తను అటు రీతిగా నేరం మోపుతా వచ్చాడు. హవ్వ ఏం చేసిందంటే సర్పం మీదికి. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క పాపం చేస్తా వచ్చారో ఆ యొక్క నేరం మోపడము లేకుంటే ఇతరులను నిందించడము అనేటువంటి ఆ యొక్క స్వభావము ఈ యొక్క అపవాది వారి మీదికి సంక్రమింపజేస్తా వచ్చాడు. ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడే అక్కడి నుంచే ఇది ఈ యొక్క నేరం మోపడము అనేది అపవాది ద్వారా వస్తా వచ్చింది. అట్టి స్వభావమే ఆదాము పిల్లలంగా మనకు కూడా సంక్రమిస్తా వచ్చింది. కానీ మనం ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి వారంగా లేకుంటే మన పాపాలని ఆయనకు రక్తంలో కడగబడతా ఆయనకు రక్తంలో కడుక్కున్న కారణాన్ని బట్టి మనం ఇప్పుడు ఆదాము పిల్లలం కాదు, కానీ దేవుని పిల్లలంగా ఆయన కుమారులంగా మనం పిలపడతా వచ్చాము. ఇ- కానీ మనం ఇటు రీతిగా మనలో ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవుని పిల్లలంగా పిలువబడేటువంటి మనలో కూడా ఎన్నో సార్లు ఈ యొక్క అపవాది స్వభావము లేకుంటే అపవాది యొక్క అపవాది వాడికి చాలా పేర్లు ఉన్నాయి. అబద్ధాలకు జనకుడు అని, మోసపుచ్చేవాడు, నేరం మోపేవాడు, ఇంకా చాలా ఉన్నాయి వాడి యొక్క పేర్లు. సో అలాంటి మనం శరీరంలో ఉన్నాం కనుక మనం ఎవ్వరం పరిపూర్ణం కాదు, కానీ ఎన్నో సార్లు మనలో ఈ యొక్క స్వభావం బయటకు వస్తూ ఉంటది. అంటే ఇతరులను ముఖ్యంగా నిందించేటువంటి విషయంలో మనం ఇంత ముందు కూడా పాటలో పాడినట్లు ఏముందంటే కపట సహోదరులు అని ఉంది. అంటే మనం దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల మధ్యలోనే లేకుంటే సంఘంలో లేకుంటే కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తల కుటుంబం దేవుని ఎరిగినటువంటి కుటుంబంలో కూడా ఇలాంటి స్వభావం అనేది ఉంటది. అంటే ఇలాంటి అక్యూజింగ్ స్పిరిట్, అక్యూజ్ చేసేటువంటి స్పిరిట్ అనేది ఎవరొకరిలో ఉంటది. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము ఆ యొక్క అపవాదికి మన హృదయంలో చోటించినటువంటి వారంగా ఉంటాము.
అన్యాయంగా మనం ఇతరులను నిందిస్తే దానికి తగినటువంటి శిక్ష తప్పకుండా ఈ భూమి మీద మనం అనుభవించాల్సి వస్తుంది. అదే మనం అన్యాయంగా నింద నొందితే దానికి తగినటువంటి బహుమానం దేవుడు తప్పకుండా మనకిస్తాడు. వాక్యంలో ఎంతో మంది అన్యాయంగా నిందనున్నటువంటి వారు ఉన్నారు. స్టెఫను, ఇంకా పేతురు, పౌలు, ఇట్లా చాలా మంది వాక్యంలో రాయబడినట్టు వారు ఎన్నో విధాలుగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తను ఎంతో నిందల గుండా వెళ్తా వచ్చాడు. అంత నిందల గుండా వెళ్తా వచ్చాడు. మళ్ళీ ఎక్కడ కూడా తను పాపం చేయకుండా వచ్చాడు. కాబట్టే అంత గొప్ప స్థానంలో తను ఉంటూ వచ్చాడు. అదే విధంగా క్రీస్తుని మాదిరిగా ఉంచుకొని శిష్యులు, అనేక మంది అపోస్తులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, ఆయన శిష్యులుగా పిలువబడిన వారందరూ కూడా ఆయన్ను పోలి నడుచుకుంటా ఎన్నో నిందల పాలైతా వచ్చారు. అంతేకాకుండా వారి ద్వారా అనేకులు దేవుళ్ళలోకి వస్తా వచ్చినారు. మనలో ఇటువంటి స్వభావము, ఇతరులను నిందించేటువంటి స్వభావం, లేకుంటే ఇతరులను నేరం మోపేటువంటి స్వభావం మనలో ఏదైనా ఉందో మనం చూసుకుంటూ రావాలి. అన్యాయంగా ఇతరులను నిందించడము, అది సంఘంలో కానీ లేకుంటే కుటుంబంలో కానీ ప్రతి దానికి మనం ఇతరులను అనవసరంగా నిందించడం అనేది మనం చేయకూడదు. ఎందుకంటే మనం క్రీస్తు మనల్ని నూతన సృష్టిగా చేస్తా వచ్చాడు. పాతవి గతించను, ఇదిగో సమస్తము కూడా అన్ని కూడా కొత్తవి చేస్తా వచ్చాడు దేవుడు. మన సృష్టి అంటే మన మన హృదయము, మన జీవితం ఒకప్పుడు పాత సృష్టి కిందికి వస్తాయి. ఇప్పుడు కొత్త సృష్టిగా మనం చేయబడతా వచ్చాము ఆయన ద్వారా. ఆయన యందు మనం విమోచించబడి అట్రీతిగా చేయబడతా వచ్చాం. కాబట్టి మన యొక్క స్వభావం కూడా దినదినము ఆయనలోకి మనం మారుతా రావాలి. మనం ఎవ్వరము కూడా పరిపూర్ణలం కాదు. ఆనాడు ఇక పాపంచే పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఒకసారి చదువుకున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటది. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో 5వ వచనం నుంచి చదువుతాము. 8వ వచనంలో శాస్త్రులను 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగారు. ఇక్కడ వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఈమె ఇటు రీతిగా పాపం చేసింది కదా, మరి మనం ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అని వాళ్ళతో చెప్తా వచ్చినారు. అలా చెప్తా వచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే 7వ వచనంలో ఉంటుంది. వారు ఆయన్ను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేయ మీద రాయిచుండను. పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్తా వస్తున్నాను. వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చాలా నీతిమంతులు, వాళ్ళలో అసలు పాపం లేదు అన్నట్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి ఆమె మీద అటు రీతిగా నేరం మోపుతా వస్తున్నారు. అది పాపం, ఆమె వ్యభిచారం చేసింది. కానీ ఇంకొక వాళ్ళ యొక్క పాపము అనేది అదేది డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ లేకుంటే ఇట్లా వాటికి మెజర్మెంట్ అనేది ఉండదు. ఏదైనా పాపం పాపమే. వ్యభిచారమైనా లేకుంటే అబద్ధమైనా అన్నిటికీ ఒకే ఒకే డిగ్రీ అన్నమాట. ఈక్వల్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ అనేది, ఈక్వల్ డిగ్రీ ఆఫ్ అది దాని యొక్క డిక్లరేషన్ అనేది ఉంటది. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే మేము ఆ పాపం చేయలేదు కదా, ఈమె చేసింది కాబట్టి రాళ్లతో కొట్టి చంపాలి అన్నట్లు వాళ్ళు ఏదో చాలా నీతిమంతులు, పరిశుద్ధులు అన్నట్టు రీతిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గరికి వచ్చారు. కానీ మనం ఎవ్వరం కూడా పాపానికి పాపరహితులం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే ఇక్కడ చెప్పాలంటే, మనం ఒకవేళ ఆ గుంపులో ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అనే గుంపులో మనం వచ్చి మనం కూడా వస్తే మనం కూడా ఏమాత్రం కూడా అర్హులం కాదు. ఆమె పైన రాళ్ళు కొట్టడానికి మనకు కూడా అర్హత లేదు. అక్కడ ఆమెను రాళ్లతో కొట్టడానికి అర్హుడు ఎవరంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. కానీ ఆయన కూడా ఏమంటున్నాడంటే ఇక్కడ 9వ వచనంలో 10వ వచనంలో, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను.
ఆయన అంత అర్హుడైనప్పటికీ, ఆయన అంత పరిశుద్ధుడు, పాప పాపం ఆయనలో అసలు లేదు. అటువంటి ఆయన కూడా ఆమెను క్షమించినాడు. ఆమె పైన నింద మోపలేదు, లేకుంటే నువ్వు ఎందుకు చేసావు ఇవన్నీ కూడా అనలేదు. కానీ ఆమెకేం చెప్తున్నాడంటే, నీవు వెళ్ళి ఇక పాపం చేయకము అని చెప్తున్నాడు. నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు కూడా వెళ్ళి పాపం చేయొద్దు అని ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆమెతో వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీతో చెప్తా వస్తున్నాడు. మనం కూడా మన సహోదరులు ఎవరైనా ఏదైనా చేస్తా వచ్చినప్పుడు, ఈ కొత్త నిబంధనలు కూడా పౌలు రాస్తా వస్తాడు కదా, తను ఏం చెప్తాడంటే సంఘాలకు రాసేటప్పుడు ఎవరైనా ఇట్లా సంఘంలో ఇట్లా చేస్తా వచ్చినప్పుడు వ్యతిరేకంగా కానీ, లేకుంటే ఏదైనా తప్పు చేస్తా వచ్చినప్పుడు వాళ్ళని బహిరంగంగా మనము అందరి ముందు అటు రీతిగా నేరం మోపి వాళ్ళని అందరి ముందు అట్లా ఇన్సల్ట్ చేయడం చేయకూడదు. కానీ ఏం చేయాలంటే ఫస్ట్ రహస్యంగా చెప్పాలి. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతే ఇద్దరు ముగ్గురు పెద్దలను తీసుకెళ్లి వారి ఎదుట ఆ వారికి అటు రీతిగా గద్దించాలి. అప్పుడు కూడా లేకపోతే అప్పుడు అందరి దృష్టికి తీసుకురావాలి అని చెప్తా వచ్చాడు. అలానే మనం కూడా ఊరికే నిజంగా నిందించడము వేరు, దైవికంగా గర్దించడము వేరు. దైవికంగా వాళ్ళని సరిదిద్దాలి అనేటువంటి విధంగా వాళ్ళకి చెప్పడం అనేది వేరు. ప్రేమతో మనం చెప్తా వచ్చినప్పుడు అది అది వేరు, అది నిందించడం కాదు. పౌలు కూడా అన్ని సంఘాలకు తను రాస్తా వచ్చినప్పుడు తనేదో వారిని నిందించాలి, వారి మీద కక్షతో, వారి మీద కోపంతో చెప్పలేదు. కానీ ప్రేమతోనే వారిని దైవికంగా సరిదిద్దాలి అనేటువంటి స్వభావంతోనే వాళ్ళకి అన్ని కూడా తను చెప్తా వచ్చాడు. అలానే ప్రకటనలో కూడా అక్కడ ఉన్నటువంటి సంఘాలకు, యోహానుకు దేవుడు వారిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు యోహాను ద్వారా వారికి ఆ పత్రికలన్నీ కూడా అన్ని కూడా తెలియజేస్తా వస్తాడు. అలానే దైవికమైనటువంటి ఈ సరిదిద్దుబాటు లేకుంటే దిద్దుబాటు అనేది సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు దేవుడు ఇట్రీతిగా దిద్దుబాటు చేయడానికి సంఘ కాపరులను ఉంచాడు. వారు సరైనటువంటి రీతిగా దిద్దుబాటు చేసినప్పుడు నిజంగా అది ఎంతో మేలుకరంగా ఉంటది. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటదంటే, ఒకవేళ వేరే సంఘాలు ఎక్కడైనా మనం చూస్తా వచ్చినప్పుడు కొంతమంది అటు రీతిగా ఉండరు. వారు సరైనటువంటి రీతిగా వారిని గద్దించరు. కానీ కొంతమంది వారి హృదయంలో ఏదో వారి మీద ద్వేషం గాని, లేకుంటే ఏదో ఉంచుకొని అటు రీతిగా వారిని అందరి ఎదుట కూడా వారిని నిందిస్తా వచ్చారు. ఇది చేస్తున్నారు మీరు మీ వల్లే ఇలా జరిగింది అన్నట్లుగా నిందించేటువంటి ఆత్మ వారికి కలిగినటువంటి వారుగా ఉన్నారు. అట్టి అక్యూజ్ స్పిరిట్ అనేది మనలో ఉండకూడదు. అట్టి స్వభావం అనేది మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిజంగా మనల్ని నిందించుంటే మనం నిజంగా ఈ యొక్క గొప్ప రక్షణ అనేది మనకు వచ్చేది కాదు. అట్టి ప్రేమ మనకు ఆయన కనపరుస్తా వచ్చాడు కాబట్టి మన నిన్నంతా కూడా ఆయన తీసుకొని భరించి సమస్తము కూడా మన మీద నుంచి దొర్లింపజేస్తా వచ్చాడు. కాబట్టి మనం కూడా అట్టి స్వభావాన్ని అలవర్చుకుంటా రావాలి. ఇతరులు నిందించేటువంటి వారంగా, లేకుంటే ఇతరుల పైన నేరం మోపి వారిని అనవసరమైనటువంటి మాటల చేత వారిని దేవుని నుంచి దూరం చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. హెచ్చరించాలి, గద్దించాలి. అంతేకాకుండా వారిని ప్రేమతో మనము దిద్దుబాటు చేయాలి. ఇంట్లో పిల్లలైనా సరే ఎన్నోసార్లు మనం ఏం చేస్తా ఉంటే వాళ్ళు ఏమనరు అనేసి అనవసరంగా వారిని నిందిస్తూ ఉంటాం. తల్లిదండ్రులుగా మనము అస్సలు అలా చేయకూడదు. అది ఏ పిల్లలైనా సరే కూడా మనం ఎక్కడైనా సంఘంలో అయినా, సండే స్కూల్లో అయినా, లేకుంటే ఎక్కడైనా సరే అనవసరంగా మనం ఎప్పుడు పిల్లల్ని నిందించకూడదు. ఎందుకంటే పిల్లలు చాలా వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అదే వాళ్ళు చూసే నేర్చుకుంటారు. మనం చెప్తే నేర్చుకోవడం కంటే కూడా వాళ్ళు చూసేదే ఎక్కువ నేర్చుకుంటారు. మన పిల్లల స్వభావం అనేది మన స్వభావము మాక్సిమం వాళ్ళకి వస్తుంది. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు అంటే మనం చేసేది వాళ్ళు చూస్తారు కాబట్టి అది చేస్తా వస్తారు. కాబట్టి మనం వారిని అనవసరంగా నిందించకూడదు. మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. మనం సరైనటువంటి రీతిగా వాక్య ప్రకారంగా ఉంటా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆ యొక్క వైఖరిని అలవర్చుకుంటారు. తప్పకుండా అలవర్చుకుంటారు. మనం ఏది చేస్తున్నామో అదే వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం అటు రీతిగా ఉంటా వచ్చినప్పుడు మన కుటుంబాలుగా మనం చేరవచ్చినప్పుడు మన సంఘంలో ఉన్న అన్ని కుటుంబాలు కూడా అభివృద్ధి పొందుతా వస్తారు. ఆత్మీయంగా కూడా నేర్చుకుంటా వస్తారు. అటు రీతిగా మాదిరిని మనం కనపరుస్తా రావాలి. మనము ఎప్పుడైతే ఇతరులు నిందిస్తా వస్తామో ఏమవుతుందంటే అపవాది మనలో పనిచేస్తా వస్తాడు. వాడి యొక్క స్వభావమే అది. కాబట్టి వాడు మనల్ని వాడుకుంటా వస్తాడు. ఓకే, సహోదరుల మధ్య కూడా వాడు ఏం చేస్తాడు అంటే ఆ యొక్క అసమాధానాన్ని వాడు క్రియేట్ చేసేటువంటి వాడుగా ఉంటాడు. నింద మోపడం ద్వారా ఒకరి గురించి ఒకరికి చెడుగా, ఒకరి గురించి ఒకరికి ఇంకొకరి వ్యాపింపజేయడం,
అట్లే చేస్తా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సంఘము అనేది సమాధానంగా ఉండేటువంటి సంఘము, లేకుంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండేటువంటి వారుగా ఉండేటువంటి వారు కూడా వాళ్ళు అటు రీతిగా మారిపోతా వస్తారు. వారి గురించి చెడుగా తెలిసినప్పుడు వీరు వారితో మాట్లాడుకోవడం, లేకుంటే అసమాధానంగా అలా జరుగుతూ వస్తుంది. కాబట్టి వాడికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడతా రావాలి. అపవాదికి చోటు ఇవ్వకూడే అని వాక్యంలో తెలియజేసినప్పుడు మన హృదయంలో వాడికి మాత్రం కూడా అట్టి నిందించేటువంటి స్వభావం మనలో లేకుండా మనం జాగ్రత్త పడతా రావాలి. ఇతరులను కూడా మనము అనవసరంగా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చేటువంటిది దేవుడిది అది కదా. ఇతరులు వాళ్ళు ఎలా ఎలా ఉండని సరే మనం ప్రార్థించాలి, వారికి హెచ్చరించాలి. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు హెచ్చరిస్తారు, సంఘంలో ఉన్న సంఘ కాపరి వారికి తెలియజేస్తారు వాక్యం అన్ని రీతులుగా. అంతేకాని మనం ఎప్పుడు కూడా వాళ్ళని తీర్పు తీర్చకూడదు. గట్టిగా వారిని మనము అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వారు దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటా వస్తారు. కాబట్టి జ్ఞానంగా మనం ప్రవర్తిస్తా రావాలి. హెచ్చరించేటువంటి సమయంలో హెచ్చరించాలి, గద్దించేటువంటి సమయంలో గద్దించాలి, ప్రేమ చూపేటువంటి సమయంలో ప్రేమ చూపాలి. అంతేకాని మనం వారిని అటు రీతిగా జడ్జి చేయకూడదు అనమాట. దేన్ని బట్టి కూడా ఇతరుల సహోదరులైనా మన కుటుంబంలో అయినా ఎక్కడైనా సరే మనము అటు రీతిగా వేరే వాళ్ళకి మనం తీర్పు తీర్చేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఎన్నోసార్లు కొన్నిసార్లు మనము ఆ ఇతరుల పట్ల ఏదైనా వ్యతిరేకత, సంఘంలో సహోదరుల పట్ల లేకుంటే ఇంట్లో వేరే వారి పట్ల వ్యతిరేకత మనలో ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే ప్రేమతో వారిని గద్దించం. వారిపైన ఎంతసేపు మనం ఏం చేస్తామంటే అక్యూజ్ చేస్తానే ఉంటాం. ఇలా చేసామని ప్రతిసారి ఒక్కసారి కాదు, మనం రిపీటెడ్ గా వాళ్ళని నిందిస్తా వస్తాం. ఎన్నోసార్లు నిందిస్తా వస్తాం. ఒకవేళ అవిశ్వాసులు ఇంట్లో ఉన్నప్పుడు అది వేరు, ఎందుకంటే వాళ్ళ స్వభావం వేరు, వాళ్ళకు వాక్యము సరిగ్గా తెలియదు, వారు చేస్తే సరే అది అనుకోవచ్చు. కానీ మనము ఇంట్లో ఈ ఇద్దరు భార్యాభర్తలు విశ్వాసులుగా ఉండి కూడా ఒకరినొకరు ఇట్లా అక్యూజ్ చేసుకుంటా ఉన్నారనుకోండి, అది సరైనటువంటిది కాదు. ఏమవుతా వస్తుంది అంటే అప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది కూడా అంటే సరైనటువంటి గా లేనప్పుడు అట్లా జరుగుతూ వస్తుంది. ప్రేమ గౌరవం లేకుంటే వాక్యానుసారమైనటువంటి విధంగా వాక్యాన్ని సరిగ్గా వాక్యానుసారంగా లేకపోవడం కూడా ఇవన్నిటి కూడా దారి తీస్తుంది. అపవాదికి మన కుటుంబంలో మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. దేవుడు సమాధానకర్త, ఆయనే మన కుటుంబానికి అధిపతి కాబట్టి ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి. కానీ అపవాదికి చోటిచ్చినప్పుడు ఇటు రీతిగా నేరం ఒప్పుకుంటా అప్పుడు ఏమవుతుంది, మన పిల్లలు కూడా అలానే తయారవుతారు. మన పిల్లలు కూడా వారు ఒకరికొకరు నేరం ఒప్పుకుంటా వారి కూడా అట్లనే వారు పెరిగి పెద్దవాళ్ళు అవుతా ఉంటారు. అన్ని గమనిస్తా ఉంటారు, వాళ్ళు చూస్తానే ఉంటారు, అన్ని ప్రతి ఒక్కటి కూడా చూస్తారనమాట. ఏది కూడా వాళ్ళు చూడకుండా ఉండరు. మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఎంత చిన్న పిల్లలైనా సరే వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. మనం మాట్లాడే ప్రతి మాట వింటారు, మనం చేసే ప్రతి పని చూస్తారు, అన్ని గమనిస్తారు. మనం ఏది ఇప్పుడు మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడం చేయకపోతే వాళ్ళు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలని నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు. నేను చేసుకుంటేనే వాళ్ళు ఏం చేస్తారో అది పాటిస్తారు. అదే నా పిల్లలు చేయట్లేదు అంటే ఫస్ట్ నేను చేయకపోతే వాళ్ళు చేయరు. కాబట్టి అది మన మీద తల్లిదండ్రులుగా బాధ్యత అనేది ఉంది. మనం చేసి చూపించాలి, వాళ్ళకి చూసి చూపించినప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. అది వాళ్ళు కూడా వారి ద్వారా ఇతరులు కూడా నేర్చుకుంటారు. అట్లనే సంఘంలో అయినా సరే మనం ఇతరులకు మాదిరిగా ఉండాలంటే మొట్టమొదట మనం అలా జీవించాలి. అలా జీవించినప్పుడు మాత్రమే ఇతరులు కూడా నేర్చుకుంటారు. అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుని వారు కూడా ఆత్మీయంగా ఎదుగుతా వస్తారు. అటు రీతిగా మన యొక్క జీవితం మన ఇతరుల యొక్క ఆత్మీయ జీవితం ఎదిగేటువంటి విధంగా ఉండాలి. అది కుటుంబంలో అయినా సంఘంలో అయినా లేకుంటే మన బంధువుల మధ్య అయినా సరే. కానీ మనం ఎప్పుడు కూడా ఇతరులు నిందిస్తా వచ్చినప్పుడు ఏమైందంటే ఇటు యొక్క ఆత్మీయ ఎదుగుదల అనేది మనం ఎవరిలో కూడా చూడలేం. అదే ఎప్పుడైతే వేరే వారిని ప్రేమతో గద్దించడం లేకుంటే వాక్య ప్రకారంగా మనం కూడా జీవిస్తా వచ్చినప్పుడు వారిని మనం గద్దించినా హెచ్చరించినా వారు వింటారు తప్పకుండా. ఏదో ఒక రోజు అయితే వారు సరి చేసుకొని ముందుకెళ్ళడానికి అట్లీస్ట్ వాళ్ళు ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇట్టి విషయంలో మనం జాగ్రత్తగా ఉండి మనం ఎవ్వరము కూడా పాపరహితులం కాదు. కానీ మనలో మన రక్షణ పొందుకున్నటువంటి మనము ఆ రక్షణలో కొనసాగుతూ రావాలి అంటే ఇట్టి స్వభావం ఏవి కూడా మనలో లేకుండా జాగ్రత్త పడతా రావాలి. ఒకవేళ ఉంటే మనం దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నించాలి. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక విషయంలో ప్రతిరోజు వచ్చి ఏదో ఒక టైంలో మనం పడిపోతా ఉంటాం. పడిపోయినప్పుడు ఒక మాట ద్వారా కానీ లేకుంటే చూపు ద్వారా కానీ కూడా అనవసరమైనవి ఆలోచించడం ద్వారా కానీ లేకుంటే వేరే వాళ్ళని ఏదైనా అనవసరంగా అండం కానీ అలా చేస్తే వచ్చినప్పుడు అనవసరంగా ఇట్లా నిందించడం
అలా చేస్తూ వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి ఇమీడియట్ గా మనం ఒప్పుకుంటా రావాలి. అలానే కొనసాగకూడదు. ఒకవేళ ఎవరితో అయినా మనము అలా అంటే కూడా వాళ్ళ దగ్గర మనం క్షమాపణ కోరడం అనేది మంచిది. దేవుని దగ్గర కంటే ముందు వాళ్ళ దగ్గర మనము వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మనం క్షమాపణ అడగాలి. దేవుడు కూడా అదే చెప్తాడు కదా వాక్యంలో. మొట్టమొదట మీ సహోదరుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు అని చెప్తాడు. మన సహోదరులతో కూడా మనం ఎవరితో అయినా అలాంటి మనం ఒకవేళ అనవసరంగా వాళ్ళని నిందించుంటే, అనవసరంగా ఏదైనా మనం నేరం వాళ్ళ మీద మోపింటే, మనము ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి. అది ఇంట్లో భార్యాభర్తలైనా లేకుంటే మన పిల్లలైనా సరే, వాళ్ళకు కూడా మనం క్షమించమని అడగచ్చు. అందులో తప్పేం లేదు. వాళ్ళేదో పిల్లలు కదా అని మనం అట్లా వదిలేయకూడదు. కానీ ఏదైనా సరే ఎవరి మనసును మనం ఎవరినైనా బాధ పెట్టింటే మనం తప్పకుండా వాళ్ళకి మనం క్షమాపణ చెప్పాలి. దేవుని దగ్గర కూడా మనం దేవుని విరోధంగా కూడా మనం తప్పు చేసినట్లు కాబట్టి దేవుని దగ్గర కూడా వచ్చి మనము అటు రీతిగా ఒప్పుకున్నప్పుడు మన హృదయం అనేది దేవునితో మరలా సమాధానంగా ఆయన యొక్క సన్నిధిలో మనము నిందారహితంగా జీవించేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి అటు రీతిగా మనం సంఘంగా సహోదరులంగా చేరి వచ్చినప్పుడు మనలో ఇలాంటి నింద మోపేటువంటి స్వభావం, నేరం మోపేటువంటి స్వభావం లేకుంటే, కొన్నిసార్లు ఇతరుల విశ్వాసులు ఏం చేస్తారంటే మోసపుచ్చేటువంటి స్వభావం కూడా ఉంటది. అంటే మోసం చేసేటువంటి స్వభావం. వాళ్ళ సంఘంలో చేయకపోవచ్చు, బయట ఇతరులు ఏం చేస్తారంటే అన్యాయంగా వాళ్ళు ధనం విషయంలో కానీ ఏం చేస్తా వస్తారంటే మోసం చేస్తా వస్తారు. అట్టి స్వభావం కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే మోసం చేయడము అనేది అది కంప్లీట్ గా అపవాది యొక్క ఫుల్ టైం సర్వీస్ లాగా. వాడేంటంటే వాడికి ఉన్న స్వభావం మోసం చేయడం. ఆనాడు ఆదాము అవ్వలను మోసం చేస్తాడు. ఇప్పటికీ మనల్ని వాడి యొక్క అనేకమైనటువంటి వాటి చేత మోసం చేస్తా ఉంటాడు. ఇతరుల చేత కూడా మోసం చేయిస్తా ఉంటాడు. కాబట్టి మనం మాత్రము మోసం చేయకుండా ఉండాలి. అది ఏ విధంగానే కావచ్చు. మన వర్క్ ప్లేస్ లో అయినా ఉండొచ్చు, లేకుంటే కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసెస్ లో చూస్తే ఆ ఈ క్రైస్తవులే చాలా మంది కొన్నిసార్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటా ఉంటారు. అది వాక్య ప్రకారంగా తప్పు. వాక్య ప్రకారంగా చేయకూడదు. అది మోసం చేయడం కిందకే వస్తుంది. కాబట్టి అట్టి క్రియలు ఏవి కూడా ఉండకుండా మనం జాగ్రత్త పడతా రావాలి. అవన్నీ కూడా మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మనం నిజంగా వాక్య ప్రకారం ఉంటున్నామా లేదా అని అవన్నీ కూడా మనలో అవన్నీ కూడా దేవుడు చూస్తా ఉంటాడు. మనం ఏదో ఆ, ఊరికే ప్రార్థన చేయడం వరకే కాదు కానీ దేవుడు చూసేది ఇవన్నీ మనం చేస్తున్న మన అనుదిన జీవితంలో దాని ప్రకారం మనం జీవిస్తున్నామా. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం ఏమాత్రము వాటికి లొంగకుండా మనము వాక్య ప్రకారం జీవిస్తున్నామా అనేదే దేవుడు గమనిస్తాడు. అటు రీతిగా గమనించి మనల్ని నిజంగా మనం అటు రీతిగా ఉంటున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు గొప్ప బహుమానం ఇస్తాడు. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉన్నది కాబట్టి మనలో ఎన్నోసార్లు ఏదైనా సులభంగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు, లేకుంటే ఇంకా మనము ప్రతిసారి దేవునికి దూరంగా దూరంగా చేసేటువంటివి ఏవైనా ఇలాంటివి, ఇతరులను మనం ఏదైనా మోసం చేయడం, లేకుంటే మనం ఇతరుల పట్ల అనవసరంగా నేరం మోపడం, ఇలాంటి స్వభావం ఏవైనా మనలో ఉన్నాయో మనం జాగ్రత్తగా చూసుకొని అలాంటివేవి అలాంటివి ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయండి.